అందరికీ నమస్కారం. నేను భవ్య. వెల్కమ్ బ్యాక్ టు పునీత్ శ్రీయాన్ ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం ప్రత్యేకత గురించి చెప్పబడింది. వీడియో మొత్తం చూస్తే అందరికీ అర్థమవుతుంది. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శివపార్వతులు అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. ఈ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణువు శివుడికి ఎంతో ప్రీతికరం కనుక వీరికి చేసే పూజల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం ఆదిదేవుడికి ఎంతో ప్రీతికరం. శివుడు, గంగాదేవి, పార్వతీదేవికి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు. అశ్వయుజ అమావాస్య మరుసటి రోజు కార్తీక మాస పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం శివునికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. సోమ అంటే శివుడికి మరో పేరు కూడా. సోమ అంటే చంద్రుడిని తలపై ధరించడం వలన సోమేశ్వరుడిగా శివుడు పూజలందుకుంటాడు. అందుకే కార్తీక సోమవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ దీపం మన శరీరం అయితే వెలిగే కాంతి మన ఆత్మ. అంటే మనలోని ఆత్మను వెలిగించడానికి ఇది ప్రతీక. మనిషి తన అజ్ఞానంతో కోపం, ద్వేషం, దురాశ, అసూయ, పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకుంటాడు. వాటన్నింటినీ త్యజించి ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పడమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. కార్తీక దీపం వెలిగించి మన మనస్సుని శుభ్రపరచమని భగవంతుణ్ణి కోరతాం. ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన మనస్సే నిజమైన ఆనందానికి మూలమని ఈ కార్తీక దీపం మనకు బోధిస్తుంది. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో కొంతమంది ముని పుంగవులు ఇలా అడుగుతారు. ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలో ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపే పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పండి అని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ ముని పుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించడం వలన సకల పాపాలు హరింపబడతాయి. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం 2 సంధ్యవేళల్లో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం, అంటే సూర్యాస్తమయం అయ్యాక. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులకు పూజిస్తూ పగలు వండని ఆహారం, పాలు,
పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన ప్రసాదాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వరు రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడింది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలిగా ఉంటే పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకరింప చేస్తూ ఉంటాడట. అలాంటి ప్రదోష సమయంలో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోర్కెలను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగచేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుందని చెప్పబడింది. ఇంకా ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాండుపైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్తాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీదాత్రివనంలో ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్ర మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసికోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతితో బాణసంచాలతో సమీప నదీ జలాలతో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమ నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 సార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి కింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి 3 సార్లు తిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడికే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనకెంత అని సూత మహాముని ముని పుంగువలతో చెప్పారు. ఇక కార్తీక పౌర్ణమి గురించి చెప్పాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున మహాశివుడు భూమిపైకి దిగి మొత్తం విశ్వంతో ఏకమవుతాడని నమ్ముతారు. మొత్తం ప్రకృతి పరమాత్మతో ఏకమవుతుంది. ఈ రోజున 365 ఒత్తులతో నెయ్యి దీపాలు వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపం వెలిగించినట్లే. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వలన మన శరీరం మనస్సు శుభ్రపడతాయి. అన్నం, బెల్లం, పండ్లు, పాలు రూపంలో బ్రాహ్మణులకు నైవేద్యాలు ఇవ్వాలి. శివుడు భూమిపైకి వస్తాడు కాబట్టి ఓం నమఃశివాయ స్మరణతో శివాలయాలు మారుమ్రోగుతాయి. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు.
ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. చూశారు కదా కార్తీక మాసం ప్రాముఖ్యత ఎంత ఉందో. ఈ కార్తీక మాస విశేషాలను చెప్పడానికి 1000 ముఖాలున్న ఆదిశేషుడికి 4 ముఖాలున్న బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదట అని సూత మహాముని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. సహజంగా అయితే అన్నీ అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ మాసంని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అనుకూలంగా లేకుంటే, అంటే ఉద్యోగం చేస్తున్న మహిళలు, చిన్న పిల్లలున్న మహిళలు, కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు, లేదా ఎక్కువ పనులు అంటే పల్లెటూళ్లలో వ్యవసాయం చేసుకుని నామమాత్రం తీరిక క్షణం కూడా లేని వాళ్ళు ఈ మాసమంతా ఉపవాసాలు, దీపారాధన చేయలేకపోయినా కనీసం 4 సోమవారాలు, ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు నెయ్యి దీపాలు వెలిగించండి. అదీ కుదరని పక్షంలో సమీప శివాలయాలకు వెళ్ళి పరమశివుని దర్శనం చేసుకోండి. ఇంకా వీలైతే అక్కడ కొండెక్కిన దీపాలను వెలిగించండి. ఆ పరమశివుని కృపకి పాత్రులు కండి. ఈ మాసమంతా దీపాలు నెయ్యి, నూనెతో వెలిగించే స్తోమత లేనివారు కనీసం పరమేశ్వరునికి ప్రీతికరమైన 3 కన్నులున్న కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకున్న మంచి ఫలితాలే వస్తాయి. లేదా బిల్వ దళాలను సమర్పించొచ్చు. లేదా ఉసిరి దీపాలు, నిమ్మ దబ్బలతో దీపాలు వెలిగించొచ్చు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో గుమ్మంకి ముందు 2 వైపులా పూజా ప్రదేశంలో తులసి కోట దగ్గర దీపారాధన చాలా మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా భగవంతునికి 2 చేతులు జోడించి నిత్యం హరిహరాదుల నామస్మరణ చేయడం కూడా చాలా శ్రేయస్కరం. కాబట్టి అందరూ తమ వీలును చూసుకొని దైవ కార్యానికి పాత్రులవ్వాలి. అందరూ సకుటుంబ సమేతంగా విశేష పర్వదినాల్లో పూజలు చేసుకోవాలి. మేము 17వ తేదీ నాగుల చవితి కాబట్టి నాగేంద్రునికి పూజ చేశాము. ఒకవేళ మీకు కుదరకపోతే 18వ తేదీ నాగపంచమి, ఆ రోజు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.